హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ 400 గ్రామ్స్ ఉన్నాయండి. ఈ చిన్న వంకాయలను తీసుకున్నాను. ఇవి వాటర్లో సాల్ట్ వేసానండి. మనం వంకాయ కట్ చేసుకున్నప్పుడు వెంటనే సాల్ట్ వాటర్లో వేయాలండి, లేకపోతే అవి నల్లగా అయిపోతాయి. నల్లగా అయ్యాయంటే చేదొస్తాయి. ఇక్కడ నేను ఒక కాయని ఇలా మధ్యలో వరకే కోస్తున్నానండి, 4 ముక్కలుగా. కాయ విడిపోకూడదండి, ముక్కల్లాగా విడిపోకూడదు. కాయలాగా ఇలాగా నేను చూపిస్తున్న విధంగా అలా కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసుకున్నవన్నీ ఇలా సాల్ట్ వాటర్లో వేసానండి. చూడండి, ఇలాగా 4 ముక్కల్లాగా కాయ విడిపోకుండా కట్ చేసుకోవాలి చాకుతో. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టానండి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. పల్లీలు 1 కప్పు తీసుకున్నానండి నేను ఇక్కడ. అవి వేగాక సెస్మీ సీడ్స్, నువ్వులు, తెల్ల నువ్వులు వేస్తున్నానండి. ఇవి 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. 2 లవంగాలు తీసుకున్నానండి. 2 యాలకులు తీసుకున్నానండి. ఇలాచి, 2 చిన్న దాల్చిన చెక్క తీసుకున్నానండి. కొంచెం మెంతులు తీసుకున్నానండి. ఒక 10 పీసెస్ ఉంటాయండి మెంతులు. కొంచెం కొబ్బరి తీసుకున్నానండి. ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఈ ఎండు కొబ్బరి ఒక చిప్పలో సగం తీసుకున్నానండి. ఒక పీసులో సగం తీసుకున్నాను, ఒక చిన్న పీసులో. తర్వాత ఇక్కడ అవి వేయించి పక్కన పెట్టుకున్నాక ధనియాలు తీసి వేయించుకుంటున్నానండి. తర్వాత నేను ఇక్కడ టమాటా 3, పచ్చిమిర్చి 2, ఆనియన్స్ 3 తీసుకున్నానండి. చూడండి, మనం వేయించుకున్నవన్నీ పౌడర్ లాగా పట్టుకోవాలండి. చూడండి, దీంట్లోనే కారం, చిల్లీ పౌడర్, సాల్ట్, ఇక్కడ చింతపండు రసం యాడ్ చేస్తున్నానండి. అంటే చింతపండును ముందుగా నీళ్ళలో సోక్ చేసుకొని నానబెట్టుకొని ఆ రసాన్ని, ఆ పల్పుని ఇందులో వేస్తున్నానండి. తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి దాన్ని గ్రేవీలాగా. తర్వాత ఇక్కడ కళాయి పెట్టి జీలకర్ర వేసానండి, ఆవాలు వేసాను. అవి వేగాక ఇక్కడ మనం ముందుగా తీసుకున్నవి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసానండి. చూడండి, ఇవి కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి. కొంచెం లైట్ రెడ్డిష్లోకి రావాలి. చూడండి, ఇక్కడ ఈ గ్రేవీని చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఈ గ్రేవీని ఈ వంకాయ మధ్యలో పెట్టాలండి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టండి. చూడండి, ఇలా ఓపెన్ చేసి పెట్టాలండి. ఇది స్పూన్తో కానీ చేతితో కానీ పెట్టొచ్చండి. చూడండి, ఇదిగోండి ఇలా పెట్టానండి. ఇదిగోండి, మొత్తం ఇలా చేత్తో, మొత్తం నేను చేత్తో పెట్టానండి. నాకు స్పూన్తో రాలేదు, చేత్తో పెట్టాను నేను. మనం చేత్తో పెట్టడం వల్ల లోపలి వరకు వెళ్తుందండి. స్పూన్తో పెడితే కాయ విడిపోతుంది, అందుకనే నేను చేత్తో పెట్టానండి. చూడండి, ఇలా నిండుగా పెట్టుకోవాలండి. ఇలా అన్ని కాయలకు పెట్టుకోవాలండి. ఇది పెట్టుకొని పక్కన పెట్టాలి. చూడండి, తర్వాత ఉల్లిగడ్డ వేగిపోయాయండి. చూడండి, కలర్ మారిపోయాయి. కొంచెం లైట్ ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ అల్లం వెల్లుల్లి వేగాక చూడండి, వంకాయలను అలా పెట్టుకోవాలండి.
ఇక్కడ పసుపు యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఇక్కడ టమాటా యాడ్ చేస్తున్నానండి. కొంచెం పసుపు వేసి ఇవి మెత్తగా మగ్గించుకోవాలండి. టమాటాని మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలండి. తర్వాత కారం యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ కారం ఎవరి టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ మిగతా వంకాయలకన్నీ ఇలా పెడుతున్నానండి. మధ్యలో ఆ ప్రాసెస్ అలా అవుతుంది. నేను ఇక్కడ ఇలా పెడుతున్నానండి. ఇలా పెట్టడం వల్ల టైం సేవ్ అవుతుందండి. అందుకని అది స్టవ్ మీద పెట్టి వీటిని పెడుతున్నానండి, మిగతా కాయలన్నిటిని. పెట్టుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి అవన్నీ చేసేలోపు టైం పడుతుంది. అందుకని నేను అక్కడ అది చేస్తూ మళ్ళీ ఇవి ఇక్కడ పక్కన పెడుతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ ట్రై చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలా కంప్లీట్గా ఫిల్ చేయాలండి అన్నిటికీ. అప్పుడే ఆ టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఇక్కడ అన్ని కాయలకి ఇలా పెట్టుకున్నానండి నేను. తర్వాత టమాటా ఇక్కడ మగ్గిపోయిందండి, మెత్తగా అయిపోయింది. అందుకని నేను ఇక్కడ వీటిని వేస్తున్నానండి. ఇవి వేసాక వంకాయ పూర్తిగా మగ్గాలండి, పూర్తిగా మెత్తగా అయిపోవాలి. మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలండి. ఇక్కడ చుట్టూ కలుపుతూ ఉండాలండి, మధ్యలో కలపకూడదు, చుట్టూ కలుపుతూ ఉండాలి. మధ్యలో కలిపితే ముక్క చెదిరిపోతుందండి, అప్పుడు గ్రేవీ అంతా బయటకు వచ్చి కాయ లాగా ఉండదు. అందుకని చుట్టూ జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ ఒకసారి తిప్పుతున్నానండి. మధ్య మధ్యలో మనం మూత పెట్టుకున్న ఇది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి, లేకపోతే అడుగంటిపోతాయి. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం అన్నీ వేసాము. ఇందులో గ్రేవీ కూడా కొంచెం అడుగంటుంది కాబట్టి వంకాయల్ని సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. ఇవి మగ్గాక మనం తయారు చేసుకున్న పేస్ట్ అందులో పెట్టగానే మిగిలింది ఉంటుందండి. ఆ మిగిలింది దీనిపైన వేసి కొన్ని వాటర్ యాడ్ చేసి మగ్గించుకోవాలండి. ఎంతగా మగ్గించుకోవాలంటే ఇది ఉడుకుతున్నప్పుడు ఆయిల్ బాగా పైకి తేలాలండి, అప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలండి, లేకపోతే ఈ గ్రేవీ అంతా అడుగంటిపోతుంది, అప్పుడు మాడిపోయి టేస్ట్ మారిపోతుందండి. అందుకని సిమ్లో పెట్టి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి. ఇక్కడ మూత పెట్టుకోవాలండి, లేకపోతే ఇది బాగా చింది బయటికి వస్తుందండి. చూడండి ఎలా చిందుతుందో. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. చూడండి, అడుగు అంటుతుంది. నేను ఎలా అయితే తిప్పుతున్నానో చుట్టూ పెట్టి మధ్యలో పెట్టి అలా మీరు తిప్పండి, లేకపోతే కాయ చెదిరిపోయే ప్రమాదం ఉంటుందండి. ప్రమాదం అంటే ఏమీ ఉండదు, అది